అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ట్రంప్కి ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వెలుగులోకి రావడం ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రంప్ కనిపించకపోవడంతో మిస్సింగ్ ట్రంప్ అంటూ వార్తలు వస్తున్నాయి. ట్రంప్ మాత్రం మీడియా ముందుకు రాకపోవడం చాలా రోజులవుతుంది. ఈ మధ్య అమెరికా వైట్ హౌస్ షెడ్యూల్ కూడా లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తించాయి. అంతేకాదు వైట్ హౌస్ కూడా ఎలాంటి మీటింగులు లేవని ప్రకటించింది. దీంతో మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ తరుణంలో ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ట్విట్టర్ మొత్తం ట్రెండింగ్లోకి వెళ్ళింది. 1,00,000కు పైగా జనాలు హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్లు వేశారు. దెబ్బతో ట్రంప్కి ఏం జరిగిందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ట్రంప్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీర్ఘకాలిక సిరల వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. అంతేకాదు ఇటీవల గాయంతో కనిపించాడు. చేతికి ఏదో మరక అభిమానుల కంట పడింది. దీంతో ట్రంప్ అభిమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఇంకా చెప్పాలంటే ట్రంప్ మీడియా ముందుకు రాకపోవడం, ఏదైనా చెప్పాలనుకున్న సొంత సోషల్ మీడియాలో చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ట్రంప్కి ఏమైంది, అనారోగ్యానికి గురయ్యారా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. దీనికి తోడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏదైనా విషాదకర ఘటన చోటు చేసుకుంటే నేనే అధ్యక్షుడినంటూ కుండబద్దలు కొట్టారు. ఇలాంటి రకరకాల వార్తల నేపథ్యంలో ట్రంప్ మిస్సింగ్ అంటూ అమెరికన్లు ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపించారు. ఇదే సమయంలో ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ట్విట్టర్ను అమెరికన్లు షేక్ చేశారు. ట్రంప్ ఈజ్ డెడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, పుకార్లపై ఇప్పటివరకు ఇలాంటి సమాచారం లేదు. అయితే అమెరికా వైట్ హౌస్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ట్రంప్ నుంచి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాలో పర్యటించారు. పుతిన్తో నడవడానికి అవస్థలు పడ్డారు ట్రంప్. ట్రంప్ కార్పెట్పై కొంచెం అవస్థ పడుతూ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా కుడి చేతిపై మచ్చ చర్చనీయాంశంగా మారింది. ఆయన కాలి చీలమండ వద్ద కూడా వాపు కనిపించింది. కుడి చేతి వెనకాల కుమిలిపోయినట్టు కూడా ఉంది. రంగు పెద్ద మచ్చ, ఉబ్బిపోయిన కళ్ళు, పెదవులు రంగు మారిపోయాయి. తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ట్రంప్ ఆరోగ్యంపై తన పర్సనల్ డాక్టర్ సీన్ బార్బెల్లా ఒక క్లారిటీ ఇచ్చారు. ట్రంప్కి గాయమైన మాట వాస్తవమే. అయితే ట్రంప్ తరచుగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల, ఆస్పిరిన్ వాడటం వల్ల గాయమైందని వెల్లడించారు. ఈ వయసులో అలాంటి సమస్యలు సాధారణమని, గుండె సంబంధిత వ్యాధులేమీ లేవని పర్సనల్ డాక్టర్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కూడా వెల్లడించారు. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్తో పాటు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.